ఈరోజు చాలా రోజుల తర్వాత మనసు పిహెచ్సికి వచ్చాం. వాస్తవానికి పిహెచ్సికి నాడు నేడు కింద ఎన్ని లక్షలు ఇచ్చామండి? 35 లక్షల రూపాయలు అలాట్మెంట్ జరిగింది. ఆల్రెడీ బుడంబో అండ్ సిరిపురం పిహెచ్సికి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. వాటి తర్వాత ఈ పిహెచ్సి పనుల్ని మొదలు పెడతాం. 35 లక్షలతో ఈ పిహెచ్సి సర్వాంగ సుందరంగా తయారవుతుందని సందర్భంగా మందస ప్రజలకి హృదయపూర్వకంగా తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ఈరోజు మొదలు పెట్టుకున్నటువంటి కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించినటువంటి ప్రోగ్రాం, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ఈరోజు పలాస నియోజకవర్గంలో పలాస కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోను మందస పిహెచ్సిలోను మొదలు పెట్టుకున్నాం. ఇది దేశానికే చాలా గర్వకారణమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో, అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చదువుకునే రోజుల్లో ఒక వ్యాక్సిన్ డెవలప్ చేయటం అంటే దశాబ్దాలు పట్టేటటువంటి ప్రక్రియ. సంవత్సరాల తరబడి రీసెర్చ్ చేసి దశాబ్దాల కాలంగా ప్రజలు ఆ వ్యాధితో బాధపడేటటువంటి పరిస్థితుల్లో అతి కష్టం మీద మనం వ్యాక్సిన్ డెవలప్ చేసుకునే వాళ్ళం. మరి ఈరోజు చూస్తే చూస్తే కేవలం 6 నెలల సమయంలో, ఇది నిజంగా రికార్డ్ సమయంలో జరిగినటువంటి ప్రక్రియ. మీరు ఒకసారి ఊహించుకోండి, గత సంవత్సరం మనం జనవరి ఫిబ్రవరిలో కరోనా అని చెప్పి విన్నాం, మార్చిలో లాక్డౌన్కి వెళ్ళాం, మే జూన్ సమయానికి పెద్ద ఎత్తున కేసులు చూసాం, సెప్టెంబర్ నవంబర్ నుంచి దేశంలోనే కేసులు తగ్గుముఖం పట్టడం మనందరం చూస్తాం. అంటే ఇంత తక్కువ సమయంలో ఒక వైరల్ ఇన్ఫెక్షన్కి వ్యాక్సిన్ డెవలప్ చేసుకోవటం అన్నటువంటిది చాలా గొప్ప అచీవ్మెంట్. అత్యంత ముఖ్యంగా చెప్పాలి అంటే దేశీయంగా మనం ఈ వ్యాక్సిన్ మనం అభివృద్ధి చేసుకోగలిగాం. మనం 2 రకాల వ్యాక్సిన్స్ ప్రస్తుతం దేశంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కోవిషీల్డ్, ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఇంజెక్షన్ కోవిషీల్డ్. మరి అలాగే ఇంకొకటి కోవాక్సిన్ అని అందుబాటులో ఉంది. ఈ కోవిషీల్డ్ అన్న వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అలాగే ఆస్ట్రాజెనికా అన్నటువంటి కంపెనీ వాళ్ళిద్దరి సహకారంతో దేశీయంగానే దీన్ని మనం డెవలప్ చేస్తాం. ఆస్ట్రాజెనికా అన్నటువంటి కంపెనీ అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ సహకారంతో వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి సీరం ఇన్స్టిట్యూట్ పూణేలో ఉంది, వాళ్ళు డెవలప్ చేసినటువంటి వ్యాక్సిన్ అది కోవిషీల్డ్. కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్, అంటే మన దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి డ్రగ్ కంపెనీ భారత్ బయోటెక్. వీళ్ళకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్ ఫార్ములేషన్స్ని కొంత తక్కువ ధరకు అభివృద్ధి చేయగలిగేటటువంటి సాంకేతికత కలిగినటువంటి కంపెనీ భారత్ బయోటెక్. వాళ్ళు పూర్తిగా దేశీయ నాలెడ్జ్తో, ఇండిజినస్ నాలెడ్జ్తో అభివృద్ధి చేసినటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్ అని. మరి ఈ 2 వ్యాక్సిన్లు భారతదేశ ప్రతిష్టని మరింత పెంచాయని చెప్పి ఈ సందర్భంగా మీ హర్షధ్వానాల మధ్య దేశీయంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు మనం అభినందనలు తెలియజేయాలి. మరి ఆ వ్యాక్సిన్స్కి అత్యవసరమైనటువంటి అనుమతులు ఇచ్చింది భారత ప్రభుత్వం. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI అత్యవసర అనుమతులు ఇచ్చి ఈ కోవిడ్ పాండమిక్ని ఇమీడియట్గా హ్యాండిల్ చేయడానికి, తద్వారా ఈ కరోనా నుంచి ప్రజలకు విముక్తి చేయడానికి ఇది ఒక గొప్ప అడుగని, దీనికి భారత ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని
ఈరోజు దేశవ్యాప్తంగా గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ప్రారంభిస్తే, ఆంధ్రప్రదేశ్లో మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రారంభించారు. మనం ఈరోజు పలాసలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పలాసలో మొదలుపెట్టాం. ఇక్కడ మందస పిహెచ్సి కూడా మొదలు పెట్టుకున్నాం మనం. మరి ఈ కార్యక్రమానికి మనతో పాటుగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లీలారాణి గారు ఉన్నారు. మరి అలాగే ఈ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంపత్, అలాగే ఒక అమ్మాయి పేరమ్మ డాక్టర్ శైలజ, బుడంబో నుంచి మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే సిరిపురం మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే మనతో పాటుగా ఈరోజు హెల్త్ కేర్ వర్కర్స్ అందరూ కూడా ఏఎన్ఎంస్, నర్సెస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీస్ వీళ్ళంతా కూడా ఉన్నారు. ముందుగా వీళ్ళందరికీ కరోనా సమయంలో పెద్ద ఎత్తున చాలా చిత్తశుద్ధితో పనిచేసినందుకు మనందరి హర్షధ్వానాల మధ్య వాళ్ళకు ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటుగా జాయిన్ అయినటువంటి నా సహచర మిత్రులు మందస మండల కార్యవర్గం అన్ని పంచాయతీల నుంచి కూడా ఇక్కడ కనిపించారు. చాలా సంతోషంగా ఉంది. మనకి పండుగ నాకు తెలిసి చాలా వెంటనే వేగంగా వదిలిపోయింది. ఇంకా అందరూ పండుగ నుంచి బయటకు రాలేదు. కానీ ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి పంచాయతీ నుంచి కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్ఫూర్తి కరోనా సమయంలో కూడా మనం చూసాం. ఎవ్వరు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాని సమయంలో కూడా మనం వీధి తిరిగాం, ఇంటికి కూడా వెళ్ళాం, అందరికీ సహాయ కార్యక్రమాలు చేసాం, అందరికీ ధైర్యాన్ని చెప్పాం. మరి మనతో పాటుగానే వాలంటీర్ సోదరులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున పనిచేశారు. మరి అంత కష్టాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రం చేయనంత కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో విశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుతూ, డాక్టర్లు రిక్రూట్ చేస్తూ, నర్సులు రిక్రూట్ చేస్తూ, పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇస్తూ ఈ కరోనాను మనం చాలా బ్రహ్మాండంగా మనం హ్యాండిల్ చేసుకోగలిగాము. ఈరోజు దానికి 2 అడుగుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. మరి నేను వస్తున్నప్పుడు మా సోదరులు కొంతమంది అడిగారు, సార్ మాకు కూడా చేసి అని పనిలో పనికి ఈరోజు వ్యాక్సిన్ అప్పుడే కాదు, మనకు కొంత సమయం ఉంది. మనకు మొదటి విడతలో డాక్టర్స్, పారామెడికల్ వర్కర్స్ అంటే నర్సెస్, అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్ వీళ్ళందరికీ అంటే ఈ కరోనాని డైరెక్ట్గా పోరాటం చేసినటువంటి మెడికల్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి మనం మొదటి దశలో ఇస్తూ ఉన్నాము. మన రాష్ట్రంలో చూస్తే సుమారుగా 3,70,000 మంది ఉన్నారు. సుమారుగా 3,70,000 మంది. దేశవ్యాప్తంగా చూస్తే 1 కోటి మంది వరకు ఉన్నారు. రెండో దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే సంథింగ్ లైక్ పోలీస్, ఎంఆర్ఓ, ఎంపీడీ అంటే రెవెన్యూ సిబ్బంది, శానిటరీ వర్కర్స్, ఇలాంటి వాళ్ళంతా కూడా రెండో దశలో ఉన్నారు. వీళ్ళు దేశవ్యాప్తంగా సుమారుగా 2 కోట్ల మంది వరకు ఉన్నారు. అంటే మొత్తంగా 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ ఫ్రంట్ లైన్ వారియర్స్. వీళ్ళు అయిన తర్వాత హై రిస్క్ పీపుల్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బులు, ఆ జబ్బులు, ఈ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళకి మనం 3వ దశలో ఇచ్చుకుంటున్నాం. వీళ్ళంతా దేశవ్యాప్తంగా చూస్తే 27 కోట్ల మంది ఉన్నారు. అంటే మొత్తంగా 30 కోట్ల మందికి ఈ 3 దశల్లో పూర్తయిన తరువాత అప్పుడు మన వంతు కమర్షియల్గా కూడా అప్పటికి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మనందరం చోట మోట నాయకులు, జనరల్ పబ్లిక్, మనలాంటి వాళ్ళందరికీ కూడా 4వ దశ నుంచి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, మరి ఈ వ్యాక్సిన్కి సంబంధించి ఎలాంటి అపోహలు
పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఈ వ్యాక్సిన్ పూర్తిగా క్షేమకరమైనది, అత్యంత ప్రభావవంతమైనటువంటిది. ఈ వ్యాక్సిన్ 2 డోసులు ఉంటే 4 వారాల్లో 2 డోసులు ఇవ్వాలి. మొదటి డోసు 0.5 ml కండరానికి ఇస్తాం. 4 వారాల తర్వాత 2వ డోసు ఇస్తాం. 2వ డోసు ఇచ్చిన 2 వారాల తరువాత, ఇది అత్యంత ముఖ్యమైనది, 2వ డోసు ఇచ్చిన 2 వారాల తరువాత 90% వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చింది అని మనం గ్యారంటీగా చెప్పగలం. అంటే మొత్తంగా 6 వారాల తరువాత దట్ ఫెలో ఈజ్ కంప్లీట్లీ ఇమ్యూనైజ్డ్ అని చెప్పగలము, డాక్యుమెంటెడ్. ఇది ఈ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి పుట్టుపూర్వోత్తరాలు, వివరణలు, ఎలా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏంటి అన్నటువంటిది. దీనికి మనందరం సహకరించాలా. నాకివ్వండి అన్నటువంటి తారతమ్యాలు పెట్టుకోకుండా మనం క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలుగా ప్రభుత్వాన్ని సహకరించి ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా విజయవంతం చేయడానికి మనందరి సహకారం ఇవ్వాలని సందర్భంగా కోరుతూ, ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ చేస్తే ప్రశ్నలకి చెప్తాం. యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ప్రతినిధిగా మీకు ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలంటే చెప్తాం. తదుపరి మనం ఒకసారి మనందరం ఎంఆర్ఓ, ఎంపీడీ చిన్న ఇష్యూస్ ఉన్నాయి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, మన గెస్ట్ హౌస్లో ఒక పావు గంట కూర్చొని వాటన్నింటినీ క్లియర్ చేసుకొని ఒకసారి అలాగా ఆ రోడ్డు వివరాలు కూడా ఒకసారి ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి అక్కడ మనం మాట్లాడతామని, ఒక పావు గంట 6 గంట ఉంటాను, ఫటాఫట్ అని క్లియర్ చేసుకొని మనం అక్కడి నుంచి మనం డిస్కస్ అవుతాం. మిగతాది డాక్టర్లు దే విల్ కంటిన్యూ దేర్ వర్క్. ఓకే డాక్టర్, ఈసారి వచ్చేసరికి కొద్దిగా ఈ పిచ్చి మొక్కలు ఉండకూడదు, అంటే ఆ మాట రాకూడదు. మరి అవసరమైతే మేము అందరం ఒకరోజు వస్తాం, సరదాగా శ్రమదాన కార్యక్రమం పెట్టుకుంటాం. ఏమి అంటే శ్రమదానం ఓకేనా, మీరు చేయించడానికి ఓకే? మీరు అలాగైతే మా జేపీ 2 పూటలు తెచ్చి పని చేస్తే కొద్దిగా తగ్గుతుంది. రైట్, ధన్యవాదాలు, థ్యాంక్ యూ.